ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పరిపాలన దృష్ట్యా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకున్నారు. గతంలో అగ్రవర్ణాలకు సంబంధించిన అధికారులు చాలామంది ఉండేవాళ్ళు గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు బీసీలకి పెద్దపీట వేయడం కాకుండా పరిపాలనా సంస్కరణలు తెచ్చి వాళ్ళ పరిపాలన దక్షత చూపించే వాళ్ళనే అధికారులుగా నియమిస్తున్నారు. అందులో కూడా సామాజిక సమతౌల్యత చూపిస్తూ బీసీ వర్గాల వారికే ఎక్కువ శాతం అధికారులకి పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి టీటీడీ ఈవోగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం జరిగింది. గతంలో ఆ అధికారి చాలా విప్లవాత్మకమైన మార్పులతో చాలా అభివృద్ధి చేశారు. ఆయన చేసిన పోర్టుపోలియోలకి చాలా న్యాయం చేశారు. అలాంటి వ్యక్తిని తీసుకొని రావడం వల్ల ఈరోజు టీటీడీలో సంస్కరణలు జరగటమే కాకుండా కొన్ని కల్తీ సరుకులు ఘటన నుంచి కూడా ఈరోజు బయటికి తీసుకొచ్చి నాణ్యమైన ప్రసాదం అందించడం కాకుండా టీటీడీలో కూడా దర్శనాల విషయంలో కానీ ఇంకోటి కానీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో అధికారి సక్సెస్ అయ్యాడు. అలాగే డీజీపీగా కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని వేయడం వల్ల ఈరోజు గతంలో మాదక ద్రవ్యాలు గంజాయి మత్తు నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల కుర్రకారు కొంత అదుపు తప్పి ప్రవర్తించేవాళ్ళు. అలాగే బ్లేడ్ బ్యాచ్ అలాంటి వాళ్ళు కూడా అదుపు తప్పించారు. వాళ్ళని కూడా ఈరోజు ఉక్కుపాదంతో మోపడానికి డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ యావత్తుని కూడా కార్యోన్ముఖులు చేసే దిశగా ఆయన చాలా చక్కగా శాంతి భద్రత విషయంలో కూడా చక్కగా పాటుపడుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు. అలాగే ఈరోజు సిఎస్గా చాలామంది పోటీ పడినా కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే నియమించడానికి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా లేదు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తాను, ఆయన వాళ్ళతోనే పరిపాలన సాగిస్తానని చెప్పడం మా బీసీ వర్గాలకి చాలా ఆనందదాయక విషయం. అలాగే ఎంతో కాలంలో గతంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉండేవి. అలాగే ఉదాహరణకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఈరోజు రోడ్లు అన్నింటికి మహారదశ పశ్చిమ సుజనా చౌదరి గారి నాయకత్వంలో చాలా చక్కగా రోడ్లు కూడా అలాగే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2047 కల్లా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీరు, గుడ్డ, ఉద్యోగం, ప్రతి సౌకర్యాలు ఉండాలి అని విజన్ తీసుకురావడంపై కొంతమంది వైసీపీ నేతలు ఇది పెద్ద డ్రామా అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు? ఎందుకంటే వాళ్ళకి డ్రామా చేయడం అలవాటు అండి వైసీపీ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాదును చూడండి, 2020 అని ముందు ప్రకటించి ఆయన ఒక విజన్ చేసి హైదరాబాద్ అన్నది ఇండియాలో టాప్ ఆఫ్ ది వన్ ఆఫ్ సిటీ లాగా పెట్టారు. ఎవరు? చంద్రబాబు గారే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. కారణం అక్కడ క్లియర్గా సాక్ష్యాలు ఉన్నాయి హైదరాబాద్ సిటీ మొత్తం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇడిపోగానే రాజధాని అమరావతి పెట్టి దాన్ని కూడా చేస్తే ఇక్కడ చిన్న అవకతవకల వల్ల గవర్నమెంట్ ఓడిపోయి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రావడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయక శ్వసనం చేసాడు. వీళ్ళకి అలవాటు ఇదంతా బోటకమైన అలవాటు. ఎందుకంటే తాడేపల్లి వీళ్ళు కూర్చొని ప్రజల దగ్గరికి వెళ్లకుండా అన్ని మాఫియా పనులు చేసుకొని యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ పెట్టుకొని ప్రజలను మోసం చేసే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి అలవాటు అది. చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాజధానికి కానీ మళ్ళీ కాళ్ళు వచ్చినాయి. మళ్ళీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ప్రపంచం అంతా ఇక్కడ ఏ కంపెనీలు పెడితే మనకు బాగుంటుంది, మంచి లాభాలు వస్తాయి, ప్రజలకు న్యాయం జరుగుద్ది, ఇవన్నీ ఆలోచనలో 2047 అన్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేనైతే 2030లోనే అయిపోద్దని నా నమ్మకం. ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత స్పీడ్గా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. కనుక అంతవరకు కూడా అవసరం లేదండి. వాళ్ళు ముందు చూపుతో ఏదో 2040 అన్నారు. కానీ నేనైతే 10 సంవత్సరాల్లోనే మనకి మంచి వైభవంగా ఆంధ్రప్రదేశ్ దిద్దుకుంటుంది. మనం కూడా బయటికి వెళ్లకుండా, ఏ రాష్ట్రాలకి వెళ్లకుండా మన పిల్లలందరూ ఇక్కడే జాబులు చేసుకునే రోజులు వస్తాయని నేనైతే నమ్ముతున్నా. అలా నమ్మడమే కాకుండా 10 మందికి కూడా ఈ మీడియా ద్వారా చెప్తున్నా, ఏమండి ఈ వైసీపీ వాళ్ళు అంత డ్రామానే. వాళ్ళు డ్రామాలు చేసి ఎదుటి వాళ్ళ మీద డ్రామాలని వాళ్ళు నిరూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనమే తప్ప అంటారు చూడండి, పిచ్చివాడి మీద రాయేస్తే నువ్వే పిచ్చివాడు అంటారు. అలాగే వీళ్ళు డ్రామా మనుషులండి. వీళ్ళు పనిచేయరు, వీళ్ళు విజనే తెలియదు,
ఈ 5 సంవత్సరాలు చూసాం సార్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ దుర్మార్గం. వీళ్ళు కియా కంపెనీ ఏ క్లాస్గా ఎవరు తెచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. దాన్ని పంపించిన ఘనత ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే మన మోటార్లది గల్ల జైదు వాళ్ళు 80,000 మంది పనిచేస్తారండి. పాపం వాళ్ళు ఏడుపు ఒకటే. ఆ కార్మికులంతా చిత్తూరు జిల్లా వెళ్తే మాకు బంధువులు ఫ్రెండ్స్ ఉంటారండి, ప్రతి ఒక్కరికి ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో. వాళ్ళంతా ఏడుపు, ఈ దరిద్రుడు వచ్చాడు మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి దుర్మార్గం అలవాటైపోయింది. వాళ్ళకి ఎంతసేపు మోసం చేయడం, మాయ చేయడం, ఆ ఐటీ ఒక వెబ్సైట్ పెట్టుకొని దానికి కోట్లు ఖర్చు పెట్టి, సిద్ధం అనే బ్యానర్లకు కోట్లు ఖర్చు పెట్టి, వీళ్ళ ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టి, వీళ్ళ విల్లాలకి కోట్లు ఖర్చు పెట్టి జనాలను మోసం చేసింది వాళ్ళు. కనుక ఇప్పుడు అలాంటి మోసాలే లేవు. మాది పశ్చిమ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతిదీ కూడా నిజాయితీగా ఫలానా ఓడు ఎవడైనా రండి అండి, ఆడ ఏ పార్టీ అయినా పర్లేదు, ఆయన పని చేస్తున్నారు సుజనా చౌదరి గారు.